ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, కోటాను కోట్ల దూతలతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానం అందుకుంటున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన కాలమంతా మమ్ములను, మా కుటుంబాలను కాచి కాపాడి సజీవుల లెక్కల్లో ఉంచి మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి విలువైన మాటలను, అమూల్యమైన మాటలను, శక్తి కలిగిన మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినడానికి, వాటి ప్రకారంగా బ్రతకటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మీ కుమారుడైన క్రీస్తు వారి రాకడ కోసం సిద్ధపాటు కలిగి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు క్రైస్తవులు దేవునిని ఎందుకు నమ్ముచున్నారు. క్రైస్తవులు దేవునిని ఎందుకు నమ్ముచున్నారు అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 850 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. ఈ 850 కోట్ల మంది ప్రజలలో 98% దేవుణ్ణి నమ్ముతున్న వారు ఉన్నారు. కేవలం 2% మాత్రమే దేవుణ్ణి నమ్మని వారు ఉన్నారు. ఈ 98%లో అత్యధిక మెజారిటీ దేవుణ్ణి నమ్మేవారు ఎవరు అంటే క్రైస్తవులే. సుమారుగా 450 కోట్ల మంది క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 450 కోట్ల మంది ప్రజలు, క్రైస్తవులు దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు అని మనం ఆలోచించగలిగితే ఎక్కువ శాతం అవసరాల కోసమే దేవుణ్ణి నమ్మేవారు ఉన్నారు. ప్రియులారా, ఈ బైబిలు వ్రాయించినటువంటి దేవుడే నిజమైన దేవుడని తెలుసుకుని ఈ దేవుడే ఈ అనంతమైన విశ్వాన్ని కలిగించాడని, ఈ దేవుడే తన ప్రియమైన కుమారుణ్ణి మన పాపాల కోసం పంపించాడని, తన కుమారుడైన క్రీస్తు ద్వారా పరలోకానికి వెళ్ళాలని తెలుసుకుని బాప్తిసం తీసుకుని నమ్మేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ శాతం ఎందుకు నమ్ముతున్నారు అంటే కేవలం అవసరాల కోసమే నమ్ముతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అనారోగ్యాల కోసం నమ్మేవారు కొందరైతే, అప్పులు తీరుస్తాడని నమ్మేవారు మరికొందరు, ఉద్యోగాలు వస్తాయని నమ్మేవారు కొందరైతే, విదేశాలకు వీసాలు వస్తాయని నమ్మేవారు మరికొందరు. ఇలా ఎక్కువ శాతం భూ సంబంధమైన వాటి కోసం, శరీర సంబంధమైన వాటి కోసం, లోక సంబంధమైన వాటి కోసం నమ్మేవారే ఎక్కువగా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్ల,
ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడని, పెళ్లి కాని వారు పెళ్లి చేసుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడని, ఈ లోక సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన వాటి కోసమే ఎక్కువగా నమ్మేవారు ఉన్నారు, ఎక్కువగా దేవుని దగ్గరకు వచ్చేవారు ఉన్నారు. క్రీస్తుకు పూర్వం ఇశ్రాయేలీలు కూడా ఇలాంటి ఆలోచనలతోటే దేవుని దగ్గరకు వచ్చేవారట. ఒక్కసారి ఆ మాట మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం. క్రీస్తుకు పూర్వం ఇశ్రాయేలీలు కూడా దేవుణ్ణి ఎందు నిమిత్తం నమ్ముతున్నారో, ఎందు నిమిత్తం దేవుని దగ్గరికి వస్తున్నారో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. 33వ అధ్యాయము 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు మీ వద్దకు వచ్చి నా జనులైనట్టుగా మీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. అమ్మ తీసారా? యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. అందరూ చూడాలి. నా జనులు రాదగిన విధముగా నీ వద్దకు వచ్చి, ఎలా వస్తారట? యెహెజ్కేలు గారి దగ్గరికి ఎలా వస్తారట? ఎలా రావాలో అలాగే వస్తారట. ఏమండి? రాదగిన విధముగా నీ వద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి. ఎలా కూర్చుంటారంట వచ్చిన వాళ్ళు? మేము దేవుని జనులమేమో, దేవుని ప్రజలం మేము, దేవుని పిల్లలం మేము అన్నట్టుగా వచ్చి కూర్చుంటారట. నీ మాటలు విందురు గాని. యెహెజ్కేలు గారు చెప్పే మాటలు ఏం చేస్తారట? వింటారు. యెహెజ్కేలు గారు చెప్పే మాటలు ఎవరివి? దేవునివే కదా. ఏమండి? దేవుని మాటలు వింటున్నాం అన్నట్టుగానే వింటారట. విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు కూడా రాదగిన విధముగానే వస్తున్నారు దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి. ఏమండి? ఎలాగైతే విశ్వాసులు కూర్చోవాలో అలాగే కూర్చుంటున్నారు, భక్తులు ఎలాగైతే కూర్చోవాలో అలాగే కూర్చుంటున్నారు, ఎలాగైతే భక్తులు వింటారో అలాగే వింటున్నారు. కానీ వాటిని అనుసరించి ప్రవర్తిస్తున్నారా అంటే ప్రవర్తిస్తున్నారండి? ప్రవర్తించట్లేదు ప్రియులారా. ప్రవర్తించేవారు ఉన్నారు, లేరని అంటలేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఏమండి? వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చేమో. ఎక్కువ మంది వచ్చి వినేసి కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళే తప్ప ఆ విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. వాక్యానుసారంగా బ్రతికేవారు తక్కువ మంది ఉన్నారు, వినేసి వెళ్ళిపోయేవారు ఎక్కువ మంది ఉన్నారు. ఏమన్నా అంతే కదా? ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తుకు పూర్వం కూడా ఇశ్రాయేలీలు అలాగే ఉన్నారు. వాక్యాన్ని విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ప్రవర్తించట్లేదండి. ప్రవర్తించినప్పుడు వినటం ఎందుకు? అంతేనండి. ఇప్పుడు ప్రవర్తించినప్పుడు వినటం ఎందుకు? తిన్న ఆహారం లోపల అరగట్లేదు అనుకోండి, ఇంక తినటం ఎందుకు? అవునా? తిన్నదంతా వాంటింగ్ అయిపోతుంది అనుకోండి, ఇంక తినటం ఎందుకు? వింటున్నాం కానీ దాని ప్రకారంగా ప్రవర్తించట్లేదు, మరి ఇంక వినటం ఎందుకు? ప్రియమైన దేవుని పిల్లారా, వారు ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు. చాలా ప్రేమ. ఏమండి? చాలా ప్రేమ కనపరుస్తారట. అంటే మాకున్నంత ప్రేమ ప్రపంచంలో ఎవరికి లేదు అన్నట్టుగా తమ పెదవులతో ఎంతో ప్రేమ కనపరుస్తారట. కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం కోరుకుంటుందంటే వారి హృదయం లాభం కావాలి. ఏమండి? దేవుణ్ణి నమ్మితే ఏం కావాలి? లాభం. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే
దేవుణ్ణి ఊరికే నమ్మట్లేదు ఎవరు కూడా. దేనికోసం నమ్ముతున్నారు? ఏదో ఇస్తాడని, ఏదో వస్తాడని నమ్ముతున్నారు తప్ప, ఏమండి, దేవుణ్ణి దేవుడిగా తెలుసుకుని దేవుణ్ణి దేవుడిగా నమ్మే వాళ్ళు ఈరోజు లేరు ప్రియమైన దేవుని పిల్లలు. అంటే దేవుడు అంటే ఒక ఆపదల మొక్కులు వాడు అనుకుంటున్నారు. దేవుడు అంటే అవసరాలు తీర్చేవాడు, దేవుడు అంటే అనారోగ్యాలు తగ్గించేవాడు, దేవుడు అంటే అప్పులు తీర్చేవాడు, దేవుడు అంటే సహాయ సహకారాలు అందించేవాడు, విశ్వాసం అంటే దేవుడి దగ్గర నుంచి అందుకునేవాడు. ఇలాగే ఉంది ఈరోజు సమాజం అంతా కూడా. ఏమండి, దేవుడు అంటే ఇచ్చేవాడు, భక్తుడంటే ఇచ్చుకునేవాడు. ఏమండి, ఏదో ఒక లాభం కావాలి, ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒకటి దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలని మనిషి లాభాన్ని అపేక్షించి దేవుడిని నమ్ముతున్నాడు తప్ప, ఏమండి, అంతకు మించి మనిషి లోతుగా ఆలోచించి దేవుణ్ణి నమ్మేవారు కనబట్టలేదు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే వస్తున్నారు దేవుని దగ్గరికి. ఏమండి, దేవుని దగ్గరికి వెళ్తే ఏదో ఇస్తాడు, దేవుని మాటలు వింటే ఏదో వస్తుంది. ఏమండి, ప్రతి మనిషిలోనే కూడా దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని ఆశ తప్ప, ఏమన్నా అంతకు మించి లోతుగా ఆలోచించి దేవుణ్ణి ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి, ఏ విధంగా నమ్మాలి అనే ఆలోచన మనిషికి లేదు ప్రియమైన దేవుని పిల్లలారు. మీకు విషయం చెప్పనండి, దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవుని దగ్గర నుంచి ఏమీ రాలేదనుకోండి, అవసరమైతే దేవుణ్ణి కూడా మార్చేస్తారు. ఈ దేవుడు మాకు ఏమి చేయలేదు, మాకు ఇంకో దేవుడు, ఆ దేవుడు ఏమి చేయకపోతే ఇంకో దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దేవుణ్ణి కూడా మార్చేసే స్థితిలో ఉన్నారు ఈరోజు భక్తులు. అంటే దేవుడు అంటే ఏదో ఇచ్చేవాడే దేవుడు, ఏదో చేసేవాడే దేవుడు, ఏదో ఒక లాభం రావాలనుకుంటున్నారే తప్ప అసలు దేవుణ్ణి ఎందుకు నమ్మాలి, దేనికోసం నమ్మాలి, దేనికోసం దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఈ ఆలోచనలు మనిషికి రాలేదు ప్రియమైన దేవుని పిల్లరా. ఎవరో చెప్తారు, యేసుప్రభుని నమ్ముకుంటే ఇదిగో మాకు ఈ రోగం తగ్గింది, మీరు కూడా అక్కడికి వెళ్ళండి, రోగం తగ్గుతుంది అన్నారు అనుకోండి, అప్పుడు రోగం తగ్గించుకోవడానికి దేవుడి దగ్గరికి వస్తున్నారు. ఇదిగో యేసుప్రభుని నమ్ముకున్నాక మేము ఇల్లు కట్టుకున్నాం అని ఎవరైనా చెప్పారనుకోండి, మీరు కూడా అక్కడికి వెళ్ళండి, మీరు కూడా ఇల్లు కట్టుకుంటారంటే అప్పుడు ఇల్లు కట్టుకోవడానికి యేసుప్రభుని నమ్ముకుంటున్నారు, రోగం తగ్గడానికి యేసుప్రభు. ఏమండి, అంటే లోక సంబంధమైనవి, భూ సంబంధమైనవి, శరీర సంబంధమైన వాటి కోసమే దేవుణ్ణి నమ్ముతున్నారు తప్ప, దేవుని దగ్గరికి వస్తున్నారు తప్ప, ఎందు నిమిత్తం దేవుడిని నమ్మాలో ఈరోజు చాలామందికి అర్థం కాలేదు. మొదటి శతాబ్దంలో ఏమండి, ఫెలిక్స్ అనే ఒక అధిపతి అపోస్తులైన పౌలు గారిని పిలిపించుకుని దేవుని మాటలు వింటున్నాడంట. ఎందుకు వింటున్నాడో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు, ఫెలిక్స్ అనే ఒక అధిపతి అపోస్తుడైన పౌలు గారిని పిలిపించుకుని దేవుని మాటలు వింటున్నాడట. ఎందుకు వింటున్నాడో చూడగలిగితే అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం, 24. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. ఎవరండి ఇతను? ఫెలిక్స్. ఏమండి, యూదురాలైన తన భార్య అయిన ద్రుసిల్లాతో వచ్చి పౌలు గారిని పిలిపించుకుని క్రీస్తు యేసునందు విశ్వాసమును గూర్చి పౌలు గారు బోధిస్తే అవి వింటున్నాడట. ఎందుకు? దేవునికి ఇష్టంగా బ్రతకాలని, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలని, విశ్వాసం కలిగి బ్రతికి పరలోకానికి వెళ్ళాలని కాదు. ఎందుకు వింటున్నాడు చూడండి. అప్పుడతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగులు భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనప్పుడు నిన్ను పిలువనంపించునని చెప్పాను. పౌలు గారు ఏం ప్రసంగించారట? నీతిని గూర్చి, అంటే మనం నీతిమంతులుగా బ్రతకాలి అని చెప్పి బోధించారట. ఎలా బ్రతకాలి? నీతిమంతులుగా బ్రతకాలి మనం. అలాగే
ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. మన శరీరంలో వచ్చే ఆశలన్నీ నెరవేర్చుకోవడానికి మనం ఈ లోకంలో పరుగులు పెట్టకూడదు. శరీరంలో పుట్టే తుచ్చమైన కోరికలు తీర్చుకోవడానికి మనకి అధికారం లేదు. మనకు వచ్చినటువంటి ఆశలను నిగ్రహించుకోవాలని బోధించారట. నీతిమంతులుగా బ్రతకాలి, ఆశలను నిగ్రహించుకుని బ్రతకాలి. అలాగే రాబోయే విమర్శ, రాబోయేదేంటి? విమర్శ దినం ఒకటి ఉంది. మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. మనం చేసినటువంటి కార్యక్రమాలన్నిటి గురించి లెక్క చెప్పాలి. తీర్పు అనేది ఒకటి ఉంది అని పౌలు గారు బోధించారు. ఎవరికి? ఫెలిక్స్కి, అతని భార్య అయినటువంటి ద్రుసిల్లాకి. ఏమండి? అప్పుడు భయపడిపోయాడట. ఎవరో ఫెలిక్స్ ఏం చేశాడట? మిగుల భయపడి అనే పదం ఉంది చూడండి. మిగుల భయపడి, చాలా భయం వేసిందంట. ఎందుకు? నీతిమంతులుగా బ్రతకాలి, అలాగే ఆశలన్నీ నిగ్రహించుకుని బ్రతకాలి, అలాగే తీర్పు అనేది ఒకటి ఉంది. మనం చేసే ప్రతి పనికి కూడా, ప్రతి కార్యక్రమానికి కూడా లెక్క చెప్పాలి అనే ఎప్పుడైతే విన్నాడో మిగుల భయపడ్డాడట. భయపడి ఇప్పటికి వెళ్ళము, నాకు సమయమైనా నిన్ను పిలువనంపిద్దునని చెప్పెను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. తరువాత పౌలును ఏం చేస్తున్నాడట? తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. పౌలు గారిని పిలిపించుకుని ఏం చేస్తున్నాడట? సంభాషిస్తున్నాడట. మాటికి పిలిపించుకుంటున్నాడట, సంభాషిస్తున్నాడట. ఎందుకు? పౌలు గారి ద్వారా ఏమైనా ద్రవ్యం దొరుకుతుందేమో అని. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే పౌలు గారి ద్వారా మహాజ్ఞానాన్ని విని మహాలోకమైన పరలోకానికి వెళ్ళాలని కాదు. ఏమండి? అపోస్తులుడైన పౌలు గారిని పిలిపించుకుని వాక్యాన్ని చెప్పించుకుని దేనికోసం? ఏదైనా ద్రవ్యం దొరుకుతుందేమో. ద్రవ్యం అంటే ధనం. ఏదైనా ధనం కలిసి వస్తుందేమో పౌలు గారి ద్వారా అని పౌలు గారిని పిలిపించుకుని వాక్యం చెప్పించుకుంటున్నాడు తప్ప పౌలు గారు చెప్పే వాక్యం విని ఆ వాక్య ప్రకారంగా బ్రతికి పరలోకం వెళ్ళాలని మాత్రం అనుకోవట్లేదట. అంటే ఫెలిక్స్ అనే వ్యక్తి కూడా దేన్ని ఆశిస్తున్నాడు? ఇతను ఒక అధిపతి. ఏమండి? ఈ అధ్యాయం అంతా చదివితే అతను ఒక అధిపతి అయి ఉండి అతను కూడా ద్రవ్యం ఏమైనా దొరుకుతుందేమో, ధనం ఏమైనా కలిసి వస్తుందేమో అని దేవుని మాటలు వింటున్నాడట. ఈరోజు కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారండి? ధనం ఏమైనా కలిసి వస్తుందేమో అని దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి? దేవుని దగ్గర నుంచి ఏమైనా కలిసి వస్తుందేమో, ఏదైనా ఇస్తాడేమో, ఏదైనా వస్తాదేమో అని లాభాన్ని అపేక్షించి వచ్చేవాళ్ళే తప్ప ఏమండి దేవుణ్ణి ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి, దేనికోసం నమ్మాలి అని ఆలోచించి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి చాలామంది వ్యాపారస్తులు వారు వ్యాపారం చేసే కాడ కొన్ని ఫోటోలు పెడతా ఉంటారు. ఏమండి దేవుళ్ళు అనబడుతున్న వారు అందరూ ఫోటోలు పెడతా ఉంటారు. ఎందుకు? ఏదో ఒక దేవుడు మా వ్యాపారాన్ని అభివృద్ధి చేయకపోతాడా అని. అర్థమవుతుందండి? నిజంగా దేవుని మీద భక్తుండి కాదు, ఇంతమంది దేవుళ్ళు ఫోటోలు పెడితే ఏదో ఒక దేవుడు మమ్మల్ని మా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు ఏమండి అనే ఆలోచనే తప్ప వీళ్ళందరూ నిజమైన దేవుళ్ళు అని తెలుసుకుని కాదు అక్కడ. ఏమండి ఏదో ఒక దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, ఏదో ఒక దేవుడు మమ్మల్ని కనికరిస్తాడు, ఏదో ఒక దేవుడు మా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు అని అందరు దేవుడి ఫోటోలు పెడతా ఉంటారు. అంటే లాభం కావాలి దేవుని దగ్గర నుంచి, అంతేనా? ఈరోజు కూడా ఏదో ఒక లాభం కోసమే దేవుణ్ణి నమ్ముతున్నారు తప్ప దేవుణ్ణి ఎందుకు నమ్మాలో ఈరోజు క్రైస్తవ్యంలో చాలామందికి అర్థం కాలేదు. ప్రియమైన దేవుని పిల్లలు, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారిని కూడా చాలామంది నమ్మారు. ఎందుకు నమ్మారు? ఏమండి రోగాలు తగ్గించుకోవడానికి. కుష్ఠరోగులు అందరూ వచ్చేసేవారు యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఎందుకు? రోగాలు తగ్గించుకోవడానికి. ఏమండి కుంటివారు అందరినీ తీసుకొచ్చేసేవారు యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఎందుకు? రోగాలు తగ్గించుకోవడానికి. గుడ్డివారు అందరినీ తీసుకొచ్చేవారు. ఎందుకు? చూపు పొందుకోవడానికి. పక్షవాతంతో బాధపడుతున్న వారు అందరినీ తీసుకొచ్చేవారు. ఎందుకు? రోగాల కోసమే.
ఏమండి? చనిపోయిన వారిని కూడా బ్రతికించడానికి ఆయన ఇంటికి రమ్మని అడిగేవారు. ఇప్పుడే నా కుమార్తె చనిపోయింది, ఈయన వచ్చి నా కుమార్తెను బ్రతికించు అని అడుగుతాడు ఆయన. అంటే యేసుక్రీస్తు వారిని మొదటి శతాబ్దంలో కూడా ఎంతోమంది ఎందుకు నమ్మారు, ఎందుకు వెంబడించారు అంటే వారు కూడా రోగాలు తగ్గించుకోవడానికి, అవసరాలు తీర్చుకోవడానికే తప్ప ఏమండి ఆయన ద్వారా పరలోకం వెళ్ళాలని ఎవరో కూడా ఆయన దగ్గరికి రాలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి మొదటి శతాబ్దంలో చాలామంది ఆయన ఎక్కడున్నాడో వెతుక్కుని మరి వచ్చేస్తున్నారంటే చూడండి ఒకసారి, పడవలు కట్టించుకుని. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం, యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారా అని పడవలు కట్టించుకుని మరి ప్రయాణం చేసి వచ్చేస్తున్నారని చూడండి. ఎందుకు వస్తున్నారు? 6వ అధ్యాయం చూడండి, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జన సమూహము చూచినప్పుడు వారా చిన్న దోణులెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. అమ్మ తీసారా? యోహాను సువార్త 6వ అధ్యాయం 24. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహం చూసినప్పుడు, యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు అక్కడ లేరంట. జనసమూహం అంతా చూశారట. చూసి ఏం చేశారు? వారా చిన్న దోణులెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. యేసుక్రీస్తు వారిని వెతుక్కుంటూ వచ్చేసారట కపెర్నహూముకి. ఏమండి? సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివి? సముద్రపు అద్దరిని ఆయన కనుగొన్నారట. కనుగొని, బోధకుడా నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చేసావు అని అడుగుతున్నారట. ఎప్పుడు ఇక్కడికి వచ్చావు అని అడుగగా, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎందుకు వస్తున్నారు మీరు నన్ను వెతకటానికి? ఏమండి? మీరు సూచనలు చూచడం వలన కాదు కానీ నేను చేసే అద్భుతాలు సూచక్రియలు చూడటానికి కాదు మీరు వచ్చేది. దేనికోసం? రొట్టెలు భుజించి తృప్తి పొందుటకే నన్ను వెతకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారి దగ్గరికి జనసమూహం ఎందుకు వచ్చేది? వాక్యం వినడానికి కాదు, రొట్టె ముక్కలు తినడానికి. అర్థమవుతుందండి? వాక్యం వినడానికి కాదు. ఎందుకు వస్తున్నారు? రొట్టె ముక్కలు తినడానికి వస్తున్నారు. రోగాలు తగ్గిస్తున్నాడు, రొట్టెలు పెడుతున్నాడు అని వస్తున్నారు. ఈరోజు కూడా చాలామంది సంఘాల్లో భోజనాలు పెట్టిన రోజున ఎక్కువ మంది వస్తారా, మామూలు టైంలో ఎక్కువ మంది వస్తారా? ఏమండి? భోజనాలు పెట్టినప్పుడు చర్చి నిండిపోద్ది. ఎందుకు వస్తున్నారు వీళ్ళు? వాక్యం వినడానికి కాదు, భోజనం తినడానికి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మొదటి శతాబ్దంలో? వాక్యం వినడానికి కాదు, రొట్టె ముక్కలు తినడానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే రొట్టెలు పని చేస్తున్నాడు, ఇంక వండుకోవాల్సిన అవసరం లేదు. రోగాలు తగ్గించేస్తున్నాడు, ఇంక వైద్యుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా మాకు లాభం ఉంది కాబట్టి ఈయన దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఏ గొడవ ఉండదు. రోగాలు తగ్గిపోతాయి, రొట్టెలు పనిచేస్తాడు అని మొదటి శతాబ్దంలో కూడా అనేక మంది యేసుక్రీస్తు వారిని ఎందుకు వెంబడించారు అంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం, శరీర సంబంధమైన వాటి కోసం, భూ సంబంధమైన వాటి కోసమే తప్ప స్వలాభాన్ని ఆశించేళ్ళారు తప్ప ఏమంటే ఈయనే లోక రక్షకుడని కానీ ఈయన ద్వారా పరలోకానికి వెళ్ళాలని కానీ ఏ ఒక్కరూ యేసుక్రీస్తు వారి దగ్గరికి రాలేదు. ప్రియులారా, ఈరోజు కూడా లోక సంబంధమైన వాటి కోసమే వస్తున్నారు యేసుక్రీస్తు వారి దగ్గరికి. భూ సంబంధమైన వాటి కోసమే యేసుక్రీస్తుని నమ్ముతున్నారు. శరీర సంబంధమైన వాటి కోసమే దేవుడి దగ్గరికి వస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, మొదటి శతాబ్దంలో కొంతమంది ఎందుకు నమ్ముతున్నారో చూస్తారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. 5వ వచనం చూడండి, క్షమించాలి. చెడిపోయిన మనసు కలిగి భక్తిహీనులై సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకున్న మనుషులు వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ప్రియమైన దేవుని పిల్లలారా, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై, చెడిపోయిన మనసు కలిగి ఉన్నారట. సత్యహీనులై అంటే వాక్యానికి దూరంగా ఉన్నారన్నమాట. ఏమండి? సత్యహీనులై
దైవభక్తి లాభ సాధనమనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల అన్నాడు. అంటే దైవభక్తి లాభ సాధనం అనుకుంటారట చాలామంది. దేవుని యందు భక్తి కలిగి బ్రతికితే ఏదో లాభం కలిసి వస్తుంది అనుకుంటున్నారట. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు కూడా అలాగే అనుకుంటున్నారు. ఏమండి, భక్తిగా బ్రతికితే ఏదో లాభం వస్తుంది, దేవుడు ఏదో ఇస్తాడు, ఏదో వస్తుంది, దేవుని దగ్గర నుంచి ఎన్నో పొందుకుందాం అనుకుంటున్నారు. ఈరోజు కూడా అబద్ధ బోధకులు కూడా ఏ చెప్తున్నారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అని చెప్తున్నారే తప్ప మీరు ఇదిగో వాక్యానుసారంగా బ్రతకండి, పరిశుద్ధులుగా బ్రతకండి, పరలోకాన్ని ఇస్తాడు అని మాత్రం చెప్పట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలు, ఏమండి చెప్తున్నారండి? ఎక్కడైనా ఎక్కువ శాతం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు దీవిస్తాడు, అబ్రహామును దీవించాడు, ఇస్సాకును దీవించాడు, యాకోబును దీవించాడు, మిమ్మల్ని కూడా దీవిస్తాడు అని చెప్తున్నారు తప్ప ఏమండి దేవుని కోసం బ్రతకండి, దేవుడు చెప్పినట్టుగా జీవించండి, దేవుడు మీకు పరలోకాన్ని ఇస్తాడని చెప్పేవాళ్ళు లేరు. ప్రియమైన దేవుని పిల్లారా, కానీ అపోస్తులైన పౌలు గారు ఏం చెప్పారో చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందమో. ఈ జీవితకాలం మట్టుకే అంటే ఈ జీవితం ఎంతకాలం? ఈ జీవితం ఎంతకాలం? 60, 70, అధిక బలం ఉంటే 80, అంతేనా? అంతే. ఇప్పుడు అంత కూడా లేదులేండి, ఇప్పుడు 50కే అయిపోతుంది. ఏమండి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ జీవితకాలం మట్టుకే ఒకవేళ ఈ 50-60 సంవత్సరాల జీవితం మట్టుకే మనం ఒకవేళ క్రీస్తునందు నిరీక్షణ ఉంచితే ప్రపంచంలో ఉన్న మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము అన్నాడు. కాబట్టి మనం ఈ జీవితకాలం మట్టుకు మనం క్రీస్తుని నమ్మకూడదు. ఏమండి ఈ 60, 70, 80 సంవత్సరాల జీవితంలో ఏదో ఇస్తాడని, ఏదో వస్తుందని మాత్రం ఎప్పుడు కూడా క్రీస్తుని నమ్మకూడదు. ఎందుకంటే మనకి ఏం కావాలో మనం అడగకముందే ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మనం అడగకుండానే ఈ ప్రకృతిని చేశాడు, మనం అడగకుండానే గాలి, నీరు, ఆహారం ఇవన్నీ ప్రకృతిలో పెట్టాడు, మనం అడగకుండానే మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. అవును కదా? కాబట్టి మనం ఏదో ఇస్తాడని, ఏదో వస్తాదని ఈ జీవితకాలం మట్టుకు మనం క్రీస్తుని ఎప్పుడు నమ్మకూడదు. మరి ఏ జీవితం కోసం నమ్ముకోవాలి? ఏమండి ఏ జీవితం కోసం నమ్ముకోవాలో ఒకసారి మనం చూడగలిగితే తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధకమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఎప్పటి జీవము విషయములోనూ, బాగా వినాలన్నమాట. దైవభక్తి అంటే దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతికితే ఇప్పటి జీవము విషయములోను, రాబో జీవ విషయములోను వాగ్దానముతో కూడిన దైనందున అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరము. తీసారమ్మా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8 అందరూ చూడాలి. శరీర సంబంధకమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ, అంటే ఈ జీవిత కాలంలో కూడా మనకు ఉపయోగమేనంట. మనం భక్తిగా బ్రతికితే ఈ జీవిత కాలంలో కూడా దేవుడు మనకి ఏం కావాలో అన్నీ అనుగ్రహిస్తాడట. అలాగే రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమవును. అంటే ఈ జీవితానికి ఉపయోగం ఉంది, రాబోయే జీవితానికి కూడా ప్రయోజనకరము అన్నాడు. రాబోయే జీవితం ఏంటి? అది ఎంతకాలం ఉంటుంది అంటే అది ఈ జీవిత కాలం లాగా 60, 70, 80 సంవత్సరాలు ఉండేది కాదు. అది ఎంతకాలం ఉంటుంది? ఏమండి అది అనంతమైనది. దానికి ఇన్ని సంవత్సరాలు అని మనం చెప్పలేము. అది యుగ యుగాలు ఉండేది. అది యుగ యుగాలు ఉండే జీవితాన్ని మనం పొందుకోవాలంటే ఈ జీవితంలో మనం దైవభక్తి కలిగి బ్రతకాలి. దేవుని యందు భయము భక్తి విశ్వాసం కలిగి దేవుడు చెప్పిన లక్షణాలతో, దేవుడు చెప్పిన భావాలతో మనం బ్రతికినప్పుడు రాబోయే జీవితాన్ని మనం సొంతం చేసుకుంటాం, రాబోయే జీవితాన్ని మనం పొందుకుంటామని చెప్పి దేవుని వాక్యం
సెలవిస్తుంది. కనుక దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అంటే రాబోయే జీవితం కోసం నమ్ముకోవాలి. ఏమన్నా అర్థమవుతుందా? ఈ జీవితం కోసమే నమ్ముకుంటున్నారు అందరూ కూడా. ఈ 60, 70, 80 సంవత్సరాల జీవితంలోనే ఏదో చేస్తాడు, ఏదో ఇస్తాడు, ఏదో వస్తుంది అని ఈ జీవితం కోసమే నమ్ముకుంటున్నారు తప్ప అసలైన జీవితం కోసం నమ్ముకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి మనందరము కూడా ఏ జీవితం కోసం నమ్ముకోవాలి? దేవుణ్ణి రాబోయే జీవితం కోసం నమ్ముకోవాలి. ఎందుకంటే ఆ జీవితానికి ఆ జీవితానికి అంతం అనేది లేదు. అది యుగయుగాలు దేవునితో ఉండే జీవితం. అది ఆ జీవితాన్ని మనం సొంతం చేసుకోవాలంటే ఈ జీవితంలో మనం దేవుని యందు భయము, భక్తి, విశ్వాసం కలిగి మనందరము కూడా దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా పరిశుద్ధులుగా, పవిత్రులుగా మనం బ్రతకాలి. యథార్థవంతులుగా, నీతిమంతులుగా మనం బ్రతకాలి. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మనం బ్రతికినప్పుడు దేవుడు ఆ జీవితాన్ని మనకి ఇస్తాడు. కనుక ఆ జీవితం కోసం మనం నమ్ముకోవాలి తప్ప ఈ జీవితంలో మనం ఏదో ఇస్తాడని మనం నమ్మకూడదు. దేవుడికి తెలుసు మనకి ఏం కావాలో, ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఏమి ఇవ్వాలో కూడా దేవుడికి తెలుసు. ఎంత ఇవ్వాలో కూడా తెలుసు. ఏమండి, నీకు ఎంత ఇస్తే నువ్వు ఆయన చెప్పు చేతల్లో ఉంటావో కూడా దేవునికి తెలుసు. నీకు ఎక్కువ ఇస్తే నువ్వు ఏమైపోతావో కూడా ఆయనకి తెలుసు. అందుకే మనకి ఎక్కువగా ఏమీ ఇవ్వడు దేవుడు. ఇస్తే మనం ఏమైపోతాం? దేవుణ్ణి మర్చిపోతాం, దేవుని వాక్యాన్ని మర్చిపోతాం, పరలోకానికి వెళ్ళాలని మర్చిపోతాం, లోకంలో మునిగిపోతాం. మనం ఇంకా లోకాసులకు లోనై శరీర కోరికలకు బానిసై సర్వసుఖాలు అనుభవించాలని లోకంలో లోకస్తులాగా పరితపించి బ్రతికి పాతాళానికి జారిపోతామని తెలిసి మనకి ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు. ఏమండి, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఎక్కువ ఇస్తే మనం భయంకరమైన భ్రష్టులుగా మారిపోతామని ఆయనకి తెలుసు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నమ్ముకోవాల్సింది ఈ జీవితం కోసం కాదు. ఏ జీవితం కోసం? రాబోయే జీవితం కోసం నమ్ముకోవాలి. అది ఎక్కడ ఉంది అంటే పరలోకంలో ఉంది. యుగయుగాలు దేవునితో ఉండే అద్భుతమైన జీవితం, అనంతమైన జీవితం. ఆ జీవితాన్ని మనం సొంతం చేసుకోవడం కోసం ఈ జీవితంలో దేవుణ్ణి నమ్మాలి. కానీ ఈరోజు ఆ జీవితం కోసం చెప్పట్లేదు సేవకులు. ఏమంటే ఈ జీవితంలోనే దేవుడు నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడని ఆశలు చూపించి దేవుని దగ్గరికి రండి అని పిలుస్తున్నారే తప్ప మీరు దేవుని దగ్గరికి రండి, దేవుని కోసం బ్రతకండి, పరలోకానికి చేరుకోండి అని చెప్పి మాత్రం ఎవరో చెప్పట్లేదు. విశ్వాసులు ఈ లోకంలో స్వలాభం కోసమే దేవుణ్ణి నమ్ముతున్నారు. ఈరోజు అబద్ధ బోధకులు కూడా స్వలాభం కోసమే దేవుని సేవ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం అన్నమాట. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చూడండి పిల్లలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుచుదురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం చేస్తారంటే వీళ్ళు? మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అబద్ధ ప్రవక్తలు ఎక్కడున్నారు? ప్రజల్లో ఉన్నారు. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. వీరు ఏం చేస్తున్నారంటే తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించచ్చు. మనందరినీ కొన్నాడు కదా ప్రభువు, కొన్నాడండి. తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు మనలందరినీ. తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయమును రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు ఏం చెప్తున్నారట? కల్పనా వాక్యాలు చెప్తున్నారట. అంటే మంచి మంచి కట్టు కథలు, పిట్ట కథలు, కాకమ్మ కథలు చెప్తున్నారు సంఘాల్లో. వాక్యం చెప్పట్లేదు ఇప్పుడు. ఏమండి, ఏదో 2 మాటలు తీసుకుంటాం, దానికి ఇంకో 4 కథలు అల్లటం. ఏమండి, కథలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు ఈరోజు. కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. అంటే ఈ అబద్ధ బోధకులు కూడా దేనికోసం బైబిల్ పట్టుకున్నారు? బతకటానికి బైబిల్ పట్టుకున్నారు. ఏమండి, లాభం కోసం బైబిల్ పట్టుకున్నారు. విశ్వాసులు దేనికోసం దేవుని నమ్ముతున్నారు? వాళ్ళు లాభం కోసమే. ఏమండి, ఈ లోకంలో దేవుడు ఏదో ఇస్తాడని దేవుడిని నమ్ముతున్నారు తప్ప
ఈ లోకంలో ఈ జీవితంలో మనం దేవుడిని నమ్మితే రాబోయే జీవితాన్ని దేవుడు ఇస్తాడని మాత్రం, పరలోకాన్ని ఇస్తాడని మాత్రం ఎవరో నమ్మట్లేదు ప్రియమైన దేవుని పిల్లరా. అలా నమ్మేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనం నమ్మాల్సింది ఈ జీవితం కోసం కాదు, రాబోయే జీవితం కోసం నమ్మాలి. పరలోకం వెళ్ళటం కోసం దేవుణ్ణి నమ్మాలి. పరలోకంలోనే అనంతమైన జీవితం ఉంది కనుక ఈ జీవితం శాశ్వతం కాదు కనుక శాశ్వతమైన జీవితం కోసం మనం దేవుణ్ణి నమ్మాలి. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా పరలోకం వెళ్ళడం కోసం దేవుణ్ణి నమ్మాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. మరి మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అని చెప్పి కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఈ 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవితం కోసం మీరు ఏదో ఇస్తారని, ఏదో వస్తుందని మేము నమ్మకూడదని, రాబోయే జీవితం కోసం, పరలోక రాజ్యం చేరుకోవడం కోసం మిమ్మల్ని నమ్మాలని పరిశుద్ధ గ్రంథం ద్వారా లేఖనాల నుంచి ఎన్నో మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. మరి ఆ విధంగా మేమందరము కూడా పరలోకమనే మహాలోకాన్ని మీరు మాకు ఇవ్వబోతున్నారని ఆ లోకం కోసం మేము నమ్మటానికి సహాయం చేయండి. ఎందుకంటే ఈ చిన్న జీవితం శాశ్వతం కాదని మాకు అందరికీ తెలిసిపోయింది. శాశ్వతమైన జీవితం పరలోకం అని మాకు అర్థమైంది కనుక పరలోకానికి మేము చేరుకునే విధంగా మేమందరం జీవించడానికి సహాయం చేయండి. అందుకు మాకు కావాల్సిన జ్ఞానమును, బుద్ధిని, వివేకాన్ని, ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని మీ చిత్తం మీద మాకు అనుగ్రహించండి. తల వంచి ప్రార్థన చేస్తున్న మమ్మలను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మేమందరము కూడా ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా తండ్రి మీ అందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ, మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో భద్రపరిచి, కాచి, కాపాడమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.